కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ రోజైతే 82 రోజులవుతాంది. 82 రోజులు టమాటాల్లో మనమైతే టమాటా కాయలైతే పెరికాము. ఈరోజైతే మనకైతే టోటల్‌గా ఎన్ని బాక్సులనేది తర్వాత డిస్కస్ చేద్దాం. మనకిది రెండో కోత. రెండో రెండో కోతలో అయితే మనకి సుమారుగా 160 బాక్సులైతే అయినాయి. అవి 30 కేజీల బాక్సులు. 160 బాక్సులైతే అయినాయి. మొన్నైతే ఒక 50 బాక్సులయినాయి. టోటల్‌గా చూద్దాం ఇప్పటికైతే 200 బాక్సులైతే అయినాయి ఇప్పటి వరకైతే. ఇంక ఫైనల్‌గా మన పంట అయిపోయేంత వరకు ఎన్ని బాక్సులైతే అనేది మళ్ళా లాస్ట్ వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తాను. 82 రోజులైతే అవుతాంది. ఇంకేమైతే మనకి సాయంత్రం వరకైతే కాయలు పెరకాల్సొచ్చింది. 6 మంది 6 మంది కూలోళ్ళైతే వచ్చారు. 6 మంది మనం ఉంటాం కాబట్టి 7 మంది. మనం కాయలు మోసేవాళ్ళం కూడా ఉంటాం. కాయలు మోసేకి మనం ఇద్దరం ఉంటాం కాబట్టి సరిపోతుంది. అట్లనే ఇంకేమున్నాయి ఇంకా ఇంకంతేలే. నెక్స్ట్ ఏమంటే మన పంటకైతే మనం స్ప్రేయింగ్ అనేది చేస్తున్నాం. డ్రిప్ మందులనేది కూడా వదులుతున్నాం. అన్నీ టైమ్ టు టైమ్ అనేది చేసుకోవాలి. పంటను బాగా కాపాడుకుంటేనే మనకు కోతలెక్కువొస్తాయి. ఇప్పటికైతే మన 2 కోతలయిపోయినాయి. నిన్న కూడా స్ప్రేయింగ్ చేసాము. కస్టోడియా, బూజు తెగులుకి, నార్మల్ తెగులుకి, కాయ కుళ్ళికి, కాయ తెగులు లేకుండా మనము ఇది ఇప్పటి వరకున్న సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చితే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఈరోజైతే కింద పంట దగ్గరికైతే పోలేదు. ఎందుకంటే ఈ అట్టి టమాటాలకి ఇక్కడైతే మనకైతే టైం సరిపోయింది. ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు అప్డేట్ ఇస్తాను. కానీ కాయలన్నీ 150 బాక్స్‌లోకి అయితే పెట్టము. ఎందుకంటే ఎక్కడ రోడ్డుకి దగ్గరుంటే అక్కడ పెట్టుకోవాలి. బండి పోయే దగ్గరికి. మన ఫోటోకైతే దగ్గరైతే పెట్టుకోవాలి. పెట్టుకునేదైతే తీసుకోవచ్చు. మనకేం అవసరం లేదు. అది ఇంపార్టెంట్ కాదు. మనకు పని అనేది ఇంపార్టెంట్. ఇది ఈరోజు సమాచారం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు. థాంక్ యూ.